హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. అయ్య బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. చేతగా నిలిచాడు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని మరొకసారి నిరూపించాడు. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. ఎందుకు నీ మీద కోపం వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను? అంటే ఒక పర్టికులర్ జోన్ లో ఉండిపోవడం. ఏం జోన్? ఏదో తేడాగా ఉందేంటి? అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో ఉండిపోవడం. ఏ ఫ్రెండ్? మా ఫ్రెండ్స్ సార్. ఎవరు? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తెలియడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుగు తినాలి. ఎవరు? మా వాళ్ళతో ఉండడం. మీ వాళ్ళు ఎవరు? మా వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ప్రియా, శ్రీజ, వీళ్ళు అన్ని ఫీమేలే కదా. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. క్లోజ్ గా. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందంటే, చెప్పు. వీడేంటి అంత రాసుకుని పూసుకుని తిరుగుతాడు, అంత ఓదార్పు యాత్ర ఏంటి వీడికి, ఎక్కడ టైం వచ్చినా గబక్కన పడేసుకుంటాడు. ఇవన్నీ నిందలు కాదు కానీ కొంతమందికి సమాధానాలు చెప్పాలి. అవును. రమ్య కానీ ఆడాళ్ళు పిచ్చాళ్ళ అంది అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అగ్ని పరీక్ష స్టార్టింగ్ ఎపిసోడ్ లో కూడా ద ప్లేసెస్ విచ్ 15 ప్లేసెస్ పెట్టేసి మీరు ఏ ప్లేస్ లో ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు అంటే ఓన్లీ పర్సన్ టు యాక్సెప్ట్ పవన్ ఇన్ ఫస్ట్ ప్లేస్. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. నేను పవన్ కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి నేను సెకండ్ ప్లేస్ లో నించున్నా. ఊరుకోమ్మా, ఊరుకోరా. ఎందుకంటే మిగతా 14 రెస్ట్ ఆఫ్ 14 పీపుల్ నాకు ఒకటే కాంపిటీషన్ అనిపించాడు. వాడిని కొట్టి నేను లోపలికి వెళ్దామనే ఫీల్ లో ఉన్నా. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. తర్వాత హౌస్ లోకి వచ్చాం. ఓకే, వాడికి ఓటింగ్ బాగా వచ్చింది, నాకు ఓటింగ్ బాగా వచ్చింది, ఇద్దరం కలిసి హౌస్ లోకి వచ్చాం. అయన్నొద్దు, పాయింట్కి రా. అప్పుడప్పుడు మనోడికి కొంచెం కొన్ని మూవ్స్ అర్థం కావన్నమాట. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా, అడుటి క్రాకు. మనుషుల్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది, కానీ మనుషులు అర్థమైన తర్వాత వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి గేమ్స్ లో మూవ్ చేసేవాడిని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పాప మనోడు ఇన్నోసెంట్ కొంచెం ఆ విషయాల్లో. అక్కడ ఆడు కొంచెం డల్ అయ్యేవాడు. మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. నీ గురించి అనుకుంటున్నావయ్యా. ఇలా కాదురా, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్దాం అనుకునేవాడిని. బట్ ఎక్కడ మళ్ళీ రాంగ్ గా తీసుకుంటాడేమో, మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని చెప్పి ఎప్పుడు చెప్పేవాడిని. వాడు మాట మనం వినాలి, మన మాట వినడాడు. ఇటు చెప్తాను, ఇలా చేసి చెప్తే నీకు అర్థం కాదని చెప్పి నేను ముందు అనుకున్నా. బట్ వాడు నన్ను సపరేట్ నామినేషన్ చేస్తారా, నేను చేసిన అనుకున్నాడు. కానీ ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అందరు తిట్టుకున్నా కానీ ఎప్పుడు దూరంగా లేదు. లేదు సార్, ఇప్పుడు వాడికి నాకు ఎప్పుడు ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. గేమ్ పరంగానే ఆలోచిస్తాం కానీ ఇప్పుడు ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇద్దరు కలిసి బాగా పంచుకున్నారు. అయితే అగ్ని పరీక్షకు వచ్చి ఇద్దరు పని చేసుకున్నారనమాట. ఏమయ్యా నోటికి ఎదొస్తే మాట్లాడేయడమే. తనుజ కోసం ఏంటి 2 వారాలు నామినేషన్ లోకి వెళ్ళిపోవటానికి రెడీ అయ్యావు. మేబీ ఎలాగైనా ఉంటాం కదా, సో నాకు అది ఏ ఇబ్బంది లేదు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. బట్ తను కూడా మెచ్యూర్డే కదా సార్. తను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తనకి ఇష్టం లేదు. నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. ఏంటి నెక్స్ట్ ఏంటి? మళ్ళీ మిలిటరీకి వెళ్తావా లేకపోతే ఇక్కడే? అంటే అది సిన్స్ 8 years, అదే ఎప్పుడైతే నేను 8 years నుండి నేను సినిమాల్లోకి వద్దామన్న మాట వాస్తవమే. పెద్ద ప్లానే. పెద్ద ప్లానింగే రా. ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నావు? నువ్వన్నీ అలా డీటెయిల్ అడిగితే ఎలాగన్నా తప్పుగా అనుకుంటారు సినిమాలు అంటే ఏంటి, నువ్వు హీరో అయిపోతావా, స్టార్ హీరో అవన్నీ కాకుండా ఐ వాంట్ బి గ్రేట్ యాక్టర్. అవునా? అబ్బా, అరే తనకి ఇచ్చామంటే అలాంటి క్యారెక్టర్ అయినా సింప అవతలేస్తారా అని. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. ఒక గుడ్ యాక్టర్, అరే ఎంత బాగా చేస్తున్నాడు ఈ యాక్టర్ అని అనిపించుకోవాలనేది నాకు చాలా కోరిక సార్. అది ఐ లైక్ యువర్ సిన్సియరిటీ సార్. తనేజ గురించి చెప్పు. నీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి ఆవిడని చూసినప్పుడు? కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింద వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కువ. 4-5 times నా నేమ్ వచ్చింది. కళ్యాణ్ నాకు ఇలా అనిపిస్తున్నాడు, కొంచెం జెన్యూన్ గా అనిపిస్తున్నాడు, తనతో టాస్క్ ఆడాలని ఉంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇలా మాటలు వినిపించేవి తన నోట్లో నుండి ఫస్ట్ సిగ్నల్ అట్నుంచే వచ్చింది. అయితే మరి. నేను సేవ్ చేస్తున్నా, నువ్వు నేను నామినేట్ చేసిన వాళ్ళు నామినేట్ చేయని. ఓకే, తిన్నే మనం తప్పుగా అనుకున్నాం అని చెప్పి ఫస్ట్ 2 weeks ఏం లేదు సార్. తర్వాత థర్డ్ ఫైనల్ గా తనుజ మీద ఫీలింగ్ ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ సార్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఫస్ట్ 2 weeks ఏం లేదు సార్. తర్వాత థర్డ్ ఫైనల్ గా తనుజ మీద ఫీలింగ్ ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ సార్. యూ థింక్ వి ఆర్ కరపోస్ రిపోస్. ఇద్దరిలో ఉన్నా కూడా చెయ్యి కదల్చకుండా 2 hours కూర్చున్నావు. 1 hour 2.5 hours లేదు సార్. 1 hour కన్నా నీకు తెలుసా మా తెలుసా? ఏంటి మాట్లాడుతున్నావే? తను అన్ఫార్చునేట్ గా చెయ్యి ఇక్కడ పడింది. సరేలే ఉండండి, మళ్ళీ ఇప్పుడు డిస్టర్బ్ అయితే మళ్ళీ స్లీప్ డిస్టర్బ్ అవుతాయని చెప్పి అలా ఉన్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపడలేదు. హ్యాండ్ షేక్ అవుతుంది, మీకు ఎవరికి చీకట్లో కనపడలే. నేను ఏం చెప్తున్నా, ఎవరేం చెప్పినా మరి నేను నమ్ముతాను. కనపడింది, అందుకే అడిగా ఇప్పుడు. వేసేసాడు, బాగా వేసేసాడు. చెయ్యిలో షవర్ అవుతుంది, చెయ్యిలో షవర్ అవుతుంది, అయ్యో షవర్ అవుతుంది అని చెప్పి నార్మల్ పట్టుకున్నాను. మళ్ళీ ఇలా వదిలేటం మళ్ళీ షవర్ అవుతుంది, మళ్ళీ పట్టుకున్నా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇలా ఊగుతుంది పట్టుకుంటున్నా, అయ్యో యాంగ్జైటీ ఫీల్. స్లో మోషన్ లో కూడా చూసాం, మ్యూజిక్ ఆడియన్స్ వేసారు. టాప్ 5 లో సార్ ఇమాన్యుయల్ బయటకు వచ్చాడు కదా. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. నేను బ్లాస్ట్ అయిపోయాను సార్. ఊహించావు అసలు? లేదు. ఎక్కడి దాకా వస్తాడు అనుకున్నావు? నేను నా పక్కన ఉంటాడు అనుకున్నాను సార్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంటే ఇది టాప్ 5 సరిపోద్దేమో, టైటిల్ వద్దామో అనుకుంటారు. నాకు టైటిలే కావాలన్నాను సార్. ఇప్పుడు టాప్ 5 గురించి అయితే ఎప్పుడు ఆలోచించలేదు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.